వేదిక మీద అలంకరించిన పెద్దలకు ఈ అవకాశాన్ని ఇచ్చిన విజయరామ్ సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు గాదా అశోక్ రెడ్డి, పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం. నేను మొట్టమొదటిసారిగా 2012 సంవత్సరంలో విజయరామ్ సార్ గారిని ఎమరాల్డ్ స్వీట్ షాప్ దగ్గర సేవ్ ఆఫీస్లో కలవడం జరిగింది. అప్పుడు సార్ గారు సుభాష్ పాలేకర్ గారు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు నేను ఒక ప్రముఖ డైరీలో వర్క్ చేస్తూ అప్పుడే టెట్రా ప్యాక్లో పాలు వచ్చినాయి. మనకు మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ సంవత్సరమే రిలీజ్ చేయడం జరిగింది ఆ డైరీ వారు. అప్పుడు నేను ఆ డైరీలో పనిచేస్తూ నేను కొన్ని తెలుసుకున్నాను, ఆ పాలలో ఏమేమి జరుగుతాయి, ఎంత నష్టం జరుగుతుందని. అందుకని అప్పుడు జాబ్ మానేసి సార్ గారిని ఒక అవకాశం ఇచ్చిన ఒక ప్రముఖుల వద్ద జాబ్ ఉద్యోగం చేయాలి, అంటే ఆ తోటలో పని చేయాలి, అక్కడ రైతులు ప్రకృతి వ్యవసాయం గురించి చేయాలని చెప్పిన నేను నా సొంత పొలంలో చేయాలని అనుకోకుండా తిరస్కరించి నా సొంత పొలంలో చేయటం జరిగింది. 2014 నుంచి వ్యవసాయ శాఖలో పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేస్తూ ఉండే అప్పుడు 2015 నుంచి నా సొంత పొలంలో చెరుకు తోట వర్షాధారంగా పంట పండించడం జరిగింది. చెరుకు వర్షాధారంగా మల్చింగ్, మన ప్రకృతి వ్యవసాయ విధానంలో ఆచ్ఛాదన ఎంత బాగా చేస్తే ప్రకృతి వ్యవసాయంలో అంత బాగా పంట వస్తుంది. ఏ పంట అయినా మనకి ఇందాక పెద్దలు చెప్పారు, ప్రసాద్ సార్ గారు కానీ, మల్చింగ్ భూమి ఆరోగ్యం, ప్రజలందరూ ఆరోగ్యం, పోషకాలు ఎక్కువ ఉంటాయి. కావున ప్రకృతికి మనకు రాలిపోయిన ఆకులు ఏప్రిల్ నెలలో, మార్చి చివరిలో ఉగాది పండగకు రాబోయే ముందు మనకి ఏ విధంగా అయితే అన్ని చెట్లు ఆకులు రాలుస్తాయి, వేప చెట్లు కానీ రావి ఆకులు, అవి నేను ఊర్లో పోగు చేసుకొని కలెక్ట్ చేసి నా పొలంలో ఖాళీగా ఉన్నప్పుడు చిమ్మేసేవాడిని. అలా చేయటం వల్లే వర్షం నీరుతోనే పంట పండేది. ఆ చెరుకు రసాన్ని తిరుపతిలో 2022 సంవత్సరం నుంచి విజయరామ్ సార్ గారు ఒక పెళ్లిలో చెరుకు రసం ఇవ్వమని నన్ను ప్రోత్సహిస్తే ఆ చెరుకు రసం ఇచ్చాము. అప్పటి నుంచి మన ప్రకృతి వ్యవసాయ విధానం ముందుకు వెళ్ళాలంటే ఈ గోవా ఆధారిత వ్యవసాయ విధానం ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో మన జిల్లాల్లో పంటలు పండించే రైతులు ఉన్నారు. ఆ పంట ఉత్పత్తులు అధిక మోతాదులో వినియోగదారులకు చేరవేయాలి, ఆ రైతుల యొక్క తెలియాలి. మన ఎద్దుగానుగ నూనె పరిశ్రమ నిలబడాలి, ఎద్దుగానుగ తయారు చేసే నూనెలు వినియోగంలోకి రావాలని నేను కూడా నా బాధ్యతగా గోవా ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులతో వంట చేయటం మొదలుపెట్టాను. ఇప్పటి వరకు మన తెలుగు 2 రాష్ట్రాల్లో అనంతపురం, మెదక్ జిల్లా తప్పక అన్ని జిల్లాల్లో సార్ గారి ప్రోద్బలంతో అన్ని జిల్లాల్లో వంటలు చేస్తాం. ఇప్పటి వరకు నాకు అనంతపురము, మెదక్ జిల్లా ఈ 2 జిల్లాల్లో చేస్తే నేను అనుకున్న మన తెలుగు రాష్ట్రాలు అన్ని జిల్లాలు కవర్ చేసినట్టు అనుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా బడ్జెట్ గురించి ఆలోచన చేయొద్దు, మీ బడ్జెట్లోనే ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో భోజనం చేసినప్పుడు తక్కువ మంది అయితే ఎక్కువ ఖర్చు అవుతుందండి, ఎక్కువ మంది పెట్టినప్పుడు తక్కువ ఖర్చు అవుతుంది గోవా ఆధారిత వ్యవసాయంతో వంటలు చేసేటప్పుడు. ఎందుకంటే మేము నూనె కొన్ని ఎద్దుకనగ నూనె, ఇప్పుడు వేరుశనగ నూనె 3 కిలోలు వేరుశనగ విత్తనాలు ఇస్తే 1100 గ్రాముల నూనె వస్తుంది. కేజీ వచ్చి ఇప్పుడున్న రేట్ల ప్రకారం 490 రూపాయలు పడుతుంది కేజీ నూనె. ఆ కేజీ నూనె కొనటం వల్ల ఆ రైతు మంచిగా ఎద్దుగానుగా నడిపే రైతుకి ఆ ఎద్దుకి లాభం వస్తుంది, పోషణ ఉంటుంది. మన ఆహారం ఎవరైతే తింటారో వాళ్ళు గ్యాస్ ట్రబుల్ కానీ ఎటువంటి నిద్ర మొత్తు రాదు. ప్రతి ఒక్కరు కూడా మనము రైలు టికెట్టు, బస్ టికెట్, విమానం టికెట్ ప్రతి ఒక్కరు రిజర్వ్ చేసుకుంటాం. ఎందుకంటే 8 గంటలు హ్యాపీగా జర్నీ చేయాలని. ఈరోజు గ్యాస్ లేకపోతే ఎలా ఇబ్బంది పడుతున్నారో భవిష్యత్తులో పట్టణాల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా రైతుని, ఎవరైతే గోమాతలు, చెట్లు, మొక్కలు పెంచే రైతుని రిజర్వేషన్ చేసుకోవాలి. అంటే ఈయన మంచి రైతు అని. అప్పుడు మాత్రమే వ్యవసాయం ముందుకు వస్తుంది. మనం వాడే పెన్ను కానీ, ల్యాప్టాప్, మనం వాడే బైక్ ఏ కంపెనీదో తెలుస్తుంది. కానీ మనం తినే తిండి, భోజనం ఏ రైతు పండిస్తున్నాడో తెలియాలంటే ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ఒకరు ఇనిషియేటివ్ తీసుకున్న మన కుటుంబ సభ్యులు నలుగురు ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉంటారు. కావున ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబ రైతుని ఎంచుకోవాలని మరోసారి తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు విజయరామ్ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీరు ఏ ఫంక్షన్ ఉన్నా ఒక వారం రోజుల ముందు నాకు తెలియజేస్తే మేము మీ ఇంటి వద్దకు వచ్చి రుచికరంగా మీ చుట్టాలకు నచ్చిన విధంగా అందరికీ అందిస్తాము. ప్లేట్లు అడ్డాకుతో చేసినవి వాడతామండి, జొన్న పిండి కప్పులే వాడతాము. మాకు ఈ
మీరు పేపర్ కప్ ప్లాస్టిక్ కవర్లు కానీ అవి వాడటానికి వీల్లేదండి. ఫంక్షన్లు మేము చేసేవి ఏవైనా మేమే వస్తువులు తెచ్చుకుంటాము. మీ మండలంలో మన జిల్లాలో ఎవరైతే గోవాధారిత వ్యవసాయం చేస్తున్నారో ఆ రైతుల నుంచే సరుకులు సేకరిస్తాం జరుగుతుంది. నా ఫోన్ నెంబర్ వచ్చి 89 78 72 48 82. మరొకసారి అండి, నా పేరు గాది అశోక్ రెడ్డి. గోవాధారిత వ్యవసాయంతో వంటలు చేస్తూ ఉంటాము. నా ఫోన్ నెంబర్ 89 78 72 48 82. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.